స్థాయి ఓరియంటేషన్ ప్రోగ్రాం మరియు ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ను జెడ్పీహెచ్ఎస్ దిగ్వాల్లో కోర్సు డైరెక్టర్ మరియు మండల విద్యాధికారి శ్రీ మహమ్మద్ జాకీర్ హుస్సేన్ ప్రారంభించడం జరిగింది. మండల విద్యాశాఖాధికారి శ్రీ మహమ్మద్ జాకీర్ హుస్సేన్ ఈ 5 రోజుల శిక్షణను పరిశీలించి, శిక్షణ సజావుగా సాగడానికి తగిన ఏర్పాట్లను చేశారు. ముగింపు ఉపన్యాసం చేస్తూ, సమాజం మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుల అంచనాల ప్రకారం నిరంతరం అభ్యాసకులుగా ఉండాలని, తాజా పోకడలకు అనుగుణంగా మరియు సమాజం యొక్క డిమాండ్కు అనుగుణంగా ముందుకు సాగడానికి అతను ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరియు నవీకరించాలని సూచించారు. ఈ శిక్షణలో కోహీర్ మండలానికి చెందిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. మండల రిసోర్స్ పర్సన్లు శ్రీ రాజ్ కుమార్, శ్రీ ప్రసాదరావు, శ్రీ సురేష్, శ్రీ సింహాచలం, శ్రీ ఇబ్రహీం, శ్రీ క్రాంతి కుమార్, శ్రీ గోవింద్ రావు, శ్రీ సాయి తేజ ఈ శిక్షణలో చురుకుగా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. మరియు ఈ సమయంలో జిల్లా రిసోర్స్ పర్సన్ శ్రీ వల్లభ్ జోషి, చంద్రమౌళిలు శిక్షణా కార్యక్రమాన్ని గమనించారు. జరిగి మనకు ఒక 10-15 రోజులు 20 రోజుల మధ్య కాలంలో జరిగింది. ఈ సంఘటన గురించి తెలియని వారు ఎవరూ లేరు. దీని వలన మన దేశ సమగ్రత అనేది కోల్పోయి చాలా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడి యుద్ధ వాతావరణం ఏర్పడింది. దాన్ని అధిగమిస్తూ మన సైనికులు మనని కాపాడడానికి మేమున్నాం అంటూ ముందుకు వచ్చి వాళ్ళ ప్రాణ త్యాగానికి కూడా భయపడకుండా వెరవకుండా మనను సరిహద్దుల్లో వాళ్ళుండి మనని ఇక్కడ ప్రశాంతంగా అసలు మనం వార్తల్లో చూస్తున్నాం తప్ప అక్కడ వాళ్ళు యుద్ధ రంగంలో వాళ్ళు ఏ ప్రాణానికి మన ప్రాణం పోతుందా ఉంటుందా, మన పిల్లలు మన కుటుంబం అనే ఆలోచన లేకుండా మన దేశమే ఒక కుటుంబం అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు పోయి వాళ్ళ ప్రాణ త్యాగాల్ని చేసిరు. దానికి మనం సంఘీభావం తెలుపుతూ ఎవరైతే అసూలు వాసిరో మరి అంతకన్నా ముందు జరిగిన సంఘటనలో ఆ సింధూర్ ఆడపిల్లల యొక్క భర్తల ప్రాణాలను కోల్పోయి స్వేచ్ఛా వాతావరణం కోసము విహారయాత్రలకు వెళ్ళిన ఆడపిల్లలు ఆడపడుచుల యొక్క భర్తల
వాళ్ళ మాంగళ్యాన్ని సింధూరాన్ని ఓడగొట్టుకొని ఎంత విలపించిరో వారి కోసం మన సైనికులు వాళ్ళ త్యాగాన్ని కూడా మర్చిపోలేదు. మరి అలాంటి టైంలో మనకు అక్కడ ఏర్పడింది దేశంలోని మత సామరస్యం అనేది ఎక్కడ పోయింది, మరి మన దేశ సమగ్రత ఎక్కడ పోయింది అనేది అక్కడ కనిపించింది.